టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైన చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయినా 2013లో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతోని ఆనాటి ఉద్యమ నేతతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను, తెలంగాణ వాదానికి కట్టుబడి ఉంటాను, టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను, మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మర్చిపోయి నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు గారు మేము ఇరువురు వచ్చినాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చిండ్రు జిల్లా అధ్యక్షునిగా. మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఈరోజు నిన్ను ఆహ్వానిస్తే